అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు. ఆగస్టు 15 అంటేనే ఈ రోజు మనందరికీ ఎంతో గౌరవప్రదమైన రోజు. 1947 ఆగస్టు 15న మన దేశం వందల ఏళ్ల బానిసత్వానికి ముగింపు పలికిన స్వేచ్ఛగల దేశంగా మారింది. ఈ రోజు మనం శ్వాస తీసుకోవడమే గాక గర్వంగా తలెత్తుకుని జీవించేందుకు అవకాశం వచ్చిన రోజు. అయితే అప్పుడు బ్రిటిష్ పాలన అంటే ఒక చీకటి వాతావరణంగా ఉండేది. 1600 సంవత్సరంలో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వ్యాపారం పేరుతో వచ్చి కొద్దిగా దేశాన్ని కబ్జా చేసింది. ఆ సమయం నుండే మన వనరులు, సొమ్ము, శ్రమ అన్నీ దోచుకున్నారు. అప్పుడు మనమే మన దేశంలో తక్కువ వారీగా మారడంతో పాటు మన భాషను, మన సాంప్రదాయాన్ని మరిచే పరిస్థితి వచ్చింది. ఆ సమయంలో ప్రజల దుస్థితిని చూస్తూ మన దేశంలో ఉద్యమాలు మొదలయ్యాయి. ఈ స్వతంత్ర ఉద్యమంలో ఎందరో వీరులు పోరాడి దేశానికి స్వతంత్రాన్ని తీసుకువచ్చారు. ఇది ఒక్కరి పోరాటం కాదు, కొన్ని లక్షల మందికి చెందిన పోరాటం. వీరిలో మనం గుర్తించుకోవాల్సిన గొప్ప నాయకులు చాలా మంది ఉన్నారు. గొప్ప నాయకులు మహాత్మా గాంధీ అహింసా మార్గంలో పయనించిన నేత. దండి యాత్ర వంటి ఉద్యమాలతో బ్రిటిషులకు వణుకు పుట్టించాడు. అలాగే నెహ్రూ గారు యువతను ఒక సంఘంగా ఏర్పాటు చేస్తూ స్వతంత్ర పోరాటంలో పాల్గొని అనంతరం భారత తొలి ప్రధాని అయ్యారు. అలాగే సుభాష్ చంద్రబోస్ గారు తన మాటలతోనే కాదు, తన సైనిక శక్తితోనూ స్వతంత్ర పోరాటానికి మరింత బలాన్నిచ్చారు. మీరు నాకు రక్తాన్ని ఇవ్వండి, నేను మీకు స్వతంత్రాన్ని తెస్తాను అని యువతలో ధైర్యాన్ని నింపారు. అంతేకాకుండా భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్ ఈ ముగ్గురు యువయోధులు బ్రిటిష్ రాజును ఎదిరించి తాము చేస్తున్నది ప్రజల కోసమే అని నమ్మి ప్రాణాలే అర్పించారు. భయాన్ని వదిలేసి ఉరిని ఎదుర్కొన్న వీరి త్యాగం మనందరికీ ఇప్పటికీ స్ఫూర్తిగా నిలుస్తుంది. దేశం కోసం బలిదానం అంటే ఏంటో వీరే చూపించారు. ఈ దేశ స్వతంత్రం కోసం పోరాడింది మహాత్మా గాంధీ, నెహ్రూ లాంటి నాయకులతో పాటు చాలా మంది మహావీరులతో పాటు వారి వెంట నిలబడ్డ కుటుంబాలు కూడా ఎన్నో త్యాగాలు చేశాయి. కొందరు తల్లులు, అన్నయ్యలు, చెల్లమ్మలు కూడా స్వతంత్రం కోసం జైలు పాలయ్యారు. కొంతమంది స్వతంత్రం పోరాటంలో పాల్గొన్నప్పుడు వారు మళ్ళీ ఇళ్లకు తిరిగి వచ్చే పరిస్థితి లేకుండా పోయింది. ఇది ఒక మనిషి పోరాటం కాదు, ఇది కుటుంబం మొత్తం త్యాగాలు చేసిన తరం. అంతటి త్యాగం చేసి తెచ్చుకున్నదే మన భారత స్వతంత్రం. ఈ స్వతంత్ర దినోత్సవం వేల మంది ప్రాణత్యాగాల ఫలితంగా 1947 ఆగస్టు 15 భారతదేశానికి స్వతంత్రం లభించింది. 1947 ఆగస్టు 15 ఆ రోజున మన దేశపు మొదటి ప్రధాని నెహ్రూ గారు ఎర్రకోటపై జాతీయ పతాకాన్ని ఎగరవేశారు. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం ఆగస్టు 15న మన జాతీయ పతాకాన్ని ఎగరవేసి జై హింద్ అంటాం. అలాగే స్వతంత్రం వచ్చాక మన దేశం ఎన్నో మార్పులు తీసుకువచ్చింది. టెక్నాలజీ, వ్యవసాయం, విద్య, ఆరోగ్యం, రక్షణ రంగాల్లో అభివృద్ధిలో కృషి చేసింది. కానీ స్వేచ్ఛ అంటే కేవలం వేడుక కాదు, అది ఒక బాధ్యత. మనం ప్రతి ఒక్కరిని గౌరవించాలి. మహిళల్ని, చిన్నారుల్ని, వృద్ధుల్ని కూడా గౌరవించాలి. కుల, మత, భాష భేదాలు లేకుండా దేశాన్ని ముందుకు తీసుకెళ్లాలి. దేశం మనది అంటే గర్వంగా చెప్పడమే కాదు, బాధ్యతగా ప్రవర్తించడము కూడా కావాలి. నీటి బిందువు కూడా చాలా విలువైనదని గుర్తించుకోండి. వృధా చేయకుండా ఉండడం కూడా మన బాధ్యత. రోడ్డు మీద సిగ్నల్ చూసి ఆగడం చిన్న విషయం అనిపించవచ్చు, కానీ అది ఒకరి ప్రాణం రక్షించే పని కావచ్చు. మాటల కంటే చర్యలు గొప్పవి. పనిని మనస్ఫూర్తిగా చేయడం కూడా దేశానికి సేవ చేయడమే. మన దేశ భవిష్యత్తు మన చేతుల్లోనే ఉంది. మనకు స్వతంత్రం సాధించి పెట్టిన మహానుభావులందరికీ మన హృదయపూర్వక నమస్కారాలు. మన త్రివర్ణ పతాకం గాలిలో ఎగిరేటప్పుడు అది గర్వమే కాదు, మన బాధ్యతను కూడా గుర్తు చేస్తుంది. మన దేశం మరింతగా అభివృద్ధి చెందాలని, శాంతి, ఐక్యత, సమృద్ధితో పాటు మరో శతాబ్దం వెలిగిపోవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిద్దాం. జై హింద్, వందే మాతరం. ఇప్పటి వరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే రేణుకా కాకినాడ వ్లాగ్స్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.